ఎస్ సార్, రైట్. ఇంకొక టాపిక్ తీసుకున్నట్లయితే సార్, తిహార్ జైలు నుంచి అయితే మనీష్ సిసోడియా విడుదల అనైతే ఒక వార్త అయితే వస్తుంది. సుమారుగా 17 నెలలు అనుకుంటా. 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా బయటకు వచ్చారు. మనీష్ సిసోడియా మధ్యలో తన భార్య ఆరోగ్యం కోసం మధ్యంతర బెయిల్ మీద కొంతకాలం బయట ఉన్నప్పటికీ 17 నెలలు ఆయన పూర్తి స్థాయి జైలు జీవితంగా చెప్పాలి. అది అండర్ ట్రయల్. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఆరోపణల్ని రుజువు చేసుకుని కోర్టు శిక్ష విధించిన తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ ఒకటైతే 17 నెలల పాటు కేవలం ఆరోపణల మీద అండర్ ట్రయల్ ఖైదీగానే ఉంచడం అనేది ఇది ఒక మంచి పరిణామం కాదని చెప్పక తప్పదు. అందులోటి మనీష్ సిసోడియా అనే వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి, ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సందర్భంలో ఢిల్లీలో అనేక సంస్కరణలు, పాలనా సంస్కరణలకి మూలబిందువుగా ఉన్నారు. ఒకవైపు విద్యారంగంలో జరిగినటువంటి సంస్కరణలు కానీ, ఆరోగ్య రంగంలో జరిగినటువంటి సంస్కరణలు కానీ ఆయన కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. రాజకీయ విమర్శలు ఇవన్నీ ఎలా ఉన్నా ఆయన సంస్కరణల దిశగా వెళ్ళే క్రమంలో, ఆమ్ ఆద్మీ పార్టీ సంస్కరణల దిశగా వెళ్ళేటటువంటి క్రమంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగానే చెప్పాలి. అటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాతే దాని మీద ఒక క్లారిటీకి రావచ్చు. కానీ దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇది ఇంత సుదీర్ఘమైనటువంటి కాలం జైల్లో ఉండటం అనేది ఒక సానుకూల పరిణామం కాదు అనేటువంటి అంశం కాదు. అయితే ఇదే కేసులో మరొక ప్రజాప్రతినిధి జైల్లో ఉన్నారు. ఆవిడ కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో నిన్న కేటీఆర్ ఏదో మీడియాతో మాట్లాడుతూ ఒక వారం రోజుల్లో బయటికి రాబోతుంది అని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. మరి దాని వెనక ఉన్నటువంటి రాజకీయ కారణాలు ఏంటో మనకి తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, ఈ మొత్తం దీంట్లో కల్వకుంట్ల కవిత మీద వచ్చినటువంటి ఆరోపణలు, కల్వకుంట్ల కవిత మీద బుక్ అయినటువంటి రెండవ కేసు, ఈ రెండిట్లో పూర్తి స్థాయిలో బెయిల్ వస్తుంది అని బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ఆశిస్తోంది అని చెప్పక తప్పదు. కానీ ఇక్కడ కీలకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, నిన్న ఆల్రెడీ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. మూవ్ చేసినటువంటి బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రాబోతోంది. ఆ విచారణ సందర్భంగా క్లారిటీ వస్తే, బెయిల్ వస్తే, ఒకవేళ బెయిల్లో ఉన్నటువంటి కండిషన్స్ అనుమతిస్తే ఆమె విడుదలై హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. లేదా బెయిల్లో కనుక ఖచ్చితంగా ఢిల్లీలోనే ఉండాలి అన్న నియమం ఏమన్నా పెడితే మాత్రం అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ మొత్తంలో కల్వకుంట్ల కవితకి సంబంధించినటువంటి బెయిల్ రాబోతుంది అనేటటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి కేటీఆర్ వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి రాజకీయ మంత్రాంగాన్ని కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు ఊహిస్తున్నాయి. అంటే బీజేపీ తోటి సానుకూలమైనటువంటి డైరెక్షన్లో వెళ్ళేటటువంటి క్రమంలోనే కవితకి బెయిల్ రాబోతోంది అంటూ ఒక రాజకీయపరమైన ఊహాగానం జరుగుతోంది. ఈ రాజకీయపరమైన ఊహాగానం యొక్క శాంటిటీని, దాని యొక్క స్ట్రెంగ్త్ని మనం ఎట్లా ఆలోచిస్తే దానికి సంబంధించినటువంటి అంశాలు, ఇంకొక అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం పెరగబోతోంది అనేటటువంటి ఊహాగానం, విలీన దిశగా వెళ్ళేంత దాకా ఉండేటటువంటి అవకాశం ఉందనే ఊహాగానం విస్తృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చర్చ మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అయితే ఈడీ, సిబిఐలు పూర్తి స్థాయిలో ఈ బెయిల్ పిటిషన్ని వ్యతిరేకించకపోవచ్చు అనేటటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా ఉంది. దీనికి సంబంధించి రాజకీయాలు ఎలా ఉన్నా ఆవిడకి బెయిల్ రావటం అనేది ఖాయం అనేటటువంటి వాతావరణం అయితే క్రియేట్ అయింది. ఈసారి బెయిల్ పిటిషన్లో అభ్యంతరం పరంగా చూస్తే సిబిఐ, ఈడీ అభ్యంతరం పెట్టకపోవచ్చు. అందుకు రాజకీయ కారణాలు ఉన్నాయనేటువంటి చర్చ అయితే ఉంది. రాజకీయ కారణాలు ఎలా ఉన్నా ఆవిడ బెయిల్ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో మూవ్ అయింది. సోమవారం విచారణకి రాబోతుంది అనేది క్లియర్.